డాల్ఫిన్స్ అనేది వేట నిషేధం. డాల్ఫిన్స్ అనేటటువంటిది దొరికినా వదిలేసేయాలి. వాస్తవంగా అవి రేరెస్ట్ పీసెస్. మనకి నేను అప్పట్లో ఇప్పుడు జెమినీలో పనిచేసే రోజుల్లో, తర్వాత టీవీ9లో పనిచేసే రోజుల్లో కూడా నాగాయలంక దగ్గర ఏదైతే కృష్ణానది సముద్రంలో కలిసేటటువంటి ప్రాంతంలో డాల్ఫిన్స్ ఎదురెత్తా వస్తాయి అన్నటువంటిది మచిలీపట్నానికి సంబంధించిన ఒక కాలేజీ ప్రొఫెసర్ గారు చెప్తే, ఇది లెక్చరర్ గారు చెప్తే ఆయనతో కలిసి వెళ్ళాం. అక్కడ విజువలైజ్ చేసాం. చాలాసేపు పొద్దున్నే వెళ్ళి కూర్చుంటే అవి మనం అక్కడే ఉంటాం, ఇది మనం ఏమీ ప్రమాదకారులం కావని గమనించాక కానీ బయటికి రావు. దాదాపుగా 5-6 అవర్స్ అట్లాగే వెయిట్ చేస్తే వచ్చినాయి అనమాట. పైకి ఒకటే ఓ 2 వచ్చినాయి. అది విజువల్ తీసేలోపు మళ్ళీ కెమెరా చూడగానే జంపు, మళ్ళీ ఇంకొక గంట సేపు వెయిట్ చేశాక మళ్ళీ అట్లాగా ఒక 30 సెకండ్ల విజువల్కి పొద్దు నుండి రాత్రి దాకా అలాగే కూర్చోవాల్సి వచ్చింది. సాయంత్రం 6:30-7 దాకా. అట్లా అంటే ఇదనమాట. ఇది ఎందుకు చెప్తున్నా, డాల్ఫిన్స్ చాలా రేరెస్ట్గా ఉంటాయి. అయితే భారతదేశ సముద్ర జలాల్లో 6300 దాకా ఇట్లాంటి రకాలు ఉన్నాయి అన్నటువంటి విషయం తాజాగా తేలింది. దేశంలోని 8 రాష్ట్రాల్లో ఈ డాల్ఫిన్స్ రకాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని పరిశోధకులు తేలుస్తున్నారు.